ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. గోదావరి ఖని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐఎన్టీయూసీ RT1 ఉపాధ్యక్షుడు కచ్చకాయల సదానందంతో కలిసి ఐఎన్టీయూసీ సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి ధర్మపురి మాట్లాడుతూ గుర్తింపు ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కృషి చేస్తున్నామని తెలిపారు. ఇందులో ప్రధానంగా ఉన్న ఇంటింటి కళ సాకారం చేయడం కోసం ల్యాండ్ పరిశీలన చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని, ఈ విషయంగా సంబంధిత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి CMDని కూడా కలిశామని, ఇందులో కొన్ని విధానపరమైన చిక్కులు ఉన్నాయని వాటిని కూడా అధిగమించి చారిత్రాత్మకమైన సొంతింటి కళ నెరవేరుస్తామని వెల్లడించారు. సింగరేణిలో ఉన్న 1800 మంది మహిళా కార్మికులను అండర్ గ్రౌండ్ దించకుండా వారికి తగ్గ విధుల కోసం ప్రయత్నిస్తున్నామని, మహిళా కార్మికుల్లో 500 మంది ఉన్నత చదువులు చదివిన వారు ఉన్నారని, వారి కోసం IT శాఖ మంత్రి శ్రీధర్ బాబును కలిసి ఇక్కడ IT పరిశ్రమను ఏర్పాటు చేయాలని కోరామని, సింగరేణిలో IT పరిశ్రమను సాధిస్తామని, సింగరేణిలో మెటల్ మైన్స్ ఖనిజాలను ఉపయోగిస్తూ ఈ ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. సింగరేణిలో పెండింగ్ లో ఉన్న 3700 కేసులను పరిష్కరించే దిశగా లోక్ అదాలత్ తరహా వ్యవస్థను ఏర్పాటు చేసి 3700 పెండింగ్ కేసులను పరిష్కరించాలని కోరామని, మెడికల్ దందాను అరికట్టేలా మెడికల్ ఇన్వాలిడేషన్ సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశామన్నారు. అనంతరం హైదరాబాద్ లో జరిగిన అన్ని డివిజన్ల అధ్యక్షుల కోర్ కమిటీ సమావేశంలో ఐఎన్టీయూసీ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన వడ్డేపల్లి దాస్ ను ఐఎన్టీయూసీ నాయకులు సన్మానించారు. ఈ మీడియా సమావేశంలో ఐఎన్టీయూసీ నాయకులు కె రవీందర్ రెడ్డి, బేబీ శ్రీనివాస్, తాటికొండ రాజయ్య, నర్సయ్య, ఆంజనేయులు, గణపతి దామోదర్, అశోక్ కుమార్ గౌడ్, గడ్డం కృష్ణ, రవి తదితరులు పాల్గొన్నారు. తారీఖు నాడు జి సంజీవ్ రెడ్డి భవన్ INTUC నారాయణగూడ ఆఫీసులో మా పెద్దలు జనక్ ప్రసాద్ గారు, సెక్రటరీ జనరల్ గారి సారథ్యంలో 11 ఏరియాల ఉపాధ్యక్షులు, కోర్ కమిటీ సభ్యులు 11 ఏరియాలలో అందరం కూర్చుండి కార్మికులకు ఇచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే దిశగా ఏదైతే అతి ముఖ్యమైన సొంతింటి కళ, అలవన్స్లపైన ఇన్కమ్ ట్యాక్సు, మరి పెండింగ్ కేసులు, ఒక IT సంస్థ ఏర్పాటు చేయాలని, దానికి చదువుకున్న కార్మిక సోదరులను, మహిళా సోదరులను, మేల్ సోదరులను, ఏదైతే IT చేసిన వాళ్ళు ఉన్నారో, మరి MBA, MTech, BTech చేసిన వాళ్ళు, మరి అత్యంత ఉన్నతమైన చదువులు చదువుకునే వారికి అందరికీ ఒక IT పరిశ్రమను నెలకొల్పి వారి గౌరవం తగ్గకుండా వారితోని మరి మన సింగరేణి సంస్థ కూడా లాభాలు వచ్చే విధంగా IT సంస్థను నెలకొల్పాలని పెద్దలు శ్రీధర్ బాబు గారిని, మరి ఏదైతే సొంతింటి కళ నెరవేర్చాలని మన మంత్రివర్యులు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కలిసి చర్చించడం జరిగింది. వారు కూడా దీన్ని సానుకూలంగా స్పందించి ఒప్పుకోవడం జరిగింది. అదే విషయాన్ని మన CNMD సింగరేణి CNMD N బలరాం గారికి కూడా ఇదో మెమోరాండం, ఈ డిమాండ్స్ను మంత్రులతో జరిపిన అన్నింటినీ చర్చలను వారికి కులాంక్షంగా వివరించడం జరిగింది. మరి అంతేకాకుండా ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మరి ఏదైతే IT ఈ సంస్థను మీరు సహకరించాలి, మరి సొంతింటి కళను కూడా మీరు తప్పకుండా చేయాలని, మెడికల్ అటెండెన్స్ రూల్స్ మార్చాలని, ఏదైతే విజిలెన్స్ కేసులు ఉన్నాయో 3700 కేసులను పరిష్కార దిశగా లోక్ అదాలత్లా పెట్టి ఆ కార్మిక సోదరులందరికీ న్యాయం చేయాలని, మరి అనేకమైన పలు అంశాలపైన మా పెద్దలు జనక్ ప్రసాద్ గారి సారథ్యంలో మా కోర్ కమిటీ సభ్యులు, మా 11 ఏరియాల ఉపాధ్యక్షులు అందరం కలిసి మరి 2 రోజులు హైదరాబాద్లో ఉండి ఈ పెండింగ్ సమస్యలన్నీ పరిష్కార దిశగా మేమందరం కృషి చేసినామని కార్మిక వర్గానికి తెలియపరుస్తూ ఉన్నాం. గతంలో బాయి బాట పెట్టి కార్యక్రమం మా పిడి సెక్రటరీలు, మా బ్రాంచి కమిటీ నాయకులు, సెంట్రల్ కమిటీ నాయకులు అందరూ కూడా కార్మికులను అలా కలుస్తూ వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని ఈరోజు మహిళా సోదరులు కావచ్చు, అక్కడ కొత్తగా అపాయింట్మెంట్ అయిన కార్మిక సోదరులను కూడా కలిసి వాళ్ళ సమస్యల మీద మా సెక్రటరీ జనరల్ జనప్రసాద్ తోడు మాట్లాడుతూ వాళ్ళ విషయాల మీద
మొన్న కోర్ కమిటీ విషయంలో మాట్లాడడం జరిగింది. హైదరాబాద్లో నారాయణగూడలో పెట్టిన కోర్ కమిటీలో మరి కార్మికుల సమస్యల మీద మాట్లాడడం జరిగింది. వెంటనే మా సెక్రటరీ జనరల్ జనప్రసాద్ గారు మా పెద్ద నాయకులంతా మాట్లాడిన నిర్ణయం తీసుకొని సంబంధించిన ముఖ్యమంత్రిని, మంత్రులను, సిఎండిఎంని కలవడం జరిగింది. గతంలో ఈ మంత్రులకు, ముఖ్యమంత్రులకు, మా సిఎండిఎండికి కూడా అందరికీ కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈ అందరినీ తీసుకెళ్తే 22 మంది కోర్ కమిటీ సభ్యులను అందరినీ తీసుకెళ్ళి ఆయన మాట్లాడుతూ మాతో కూడా మాట్లాడించి ఆ సమస్యను వెంటనే సాల్వ్ చేయాలని ఒక డిమాండ్గా ప్లస్ ఒక ఆదేశాలుగా చెప్పడం జరిగింది. వెంటనే శ్రీధర్ బాబు గారు కలవడం, అలా కలిసిన దాంట్లో శ్రీధర్ బాబు గారిని కలిసాము, కొమ్ములెడ్డి శ్రీనివాసరెడ్డిని కలవడం జరిగింది. అలాగే సింగరేణి సిఐడిఎం బలరాం నాయక్ గారిని కూడా కలవడం జరిగింది. వెంటనే చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. RD3 ఉపాధ్యక్షులు కోట రవీందర్ రెడ్డి, అందుకే చెప్తాను మరి ఆ సెంట్రల్ కమిటీలో వైస్ ప్రెసిడెంట్, సెంట్రల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.